నమస్తే వెల్కమ్ టు సినీ ఫ్లాష్. తెలుగు సినిమా చరిత్రలో ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచిన అరుంధతి సినిమాపై ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త డిబేట్ మొదలైంది. జేజమ్మగా అనుష్క చేసిన ఐకానిక్ డ్రమ్ డాన్స్ సీన్ అసలు ఒరిజినలా కాదా? 2004లో వచ్చిన ఓ చైనీస్ సినిమా నుంచి ఆ కాన్సెప్ట్ తీసుకున్నారా అంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అసలు ఆ వైరల్ వీడియోలో ఏముంది? నెటిజన్లు ఎందుకు ఇలా చర్చించుకుంటున్నారు? ఈ స్పెషల్ స్టోరీలో మీకోసం. తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన సినిమాల్లో అరుంధతి ఒకటి. దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా అనుష్క కెరీర్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. జేజమ్మ పాత్ర, పశుపతి పాత్ర, విజువల్స్, గ్రాఫిక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలా ప్రతి అంశం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో అనుష్క చీర కొంగులతో భారీ డ్రమ్స్ను వాయిస్తూ చేసే డాన్స్ సీన్ ఇప్పటికీ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశంగా గుర్తుండిపోయింది. ఆ సీన్ సినిమాలోనే కాదు, తెలుగు సినిమా చరిత్రలో కూడా ఐకానిక్ మూమెంట్గా నిలిచిపోయింది. అయితే ఇప్పుడు అదే సీన్పై సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. 2004లో విడుదలైన చైనీస్ మార్షల్ ఆర్ట్స్ చిత్రం హౌస్ ఆఫ్ ఫ్లయింగ్ డాగర్స్లో కూడా ఇలాంటి డ్రమ్ డ్యాన్స్ సీన్ ఉందంటూ నెటిజన్లు 2 వీడియోలను పక్కపక్కన పెట్టి షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలు వైరల్ కావడంతో అరుంధతి డ్రమ్ డ్యాన్స్ కాన్సెప్ట్ అక్కడి నుంచే తీసుకున్నారా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు సీన్ను దాదాపు అలాగే రీక్రియేట్ చేశారు అంటూ కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు మాత్రం కాన్సెప్ట్ ఎక్కడి నుంచైనా తీసుకొని ఉండొచ్చు, కానీ దాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా, కథకు తగ్గట్టుగా అద్భుతంగా మలిచారు అంటూ దర్శకుడు కోడి రామకృష్ణ మేకింగ్ను ప్రశంసిస్తున్నారు. ఇంకొందరు నెటిజన్లు ప్రపంచ సినిమాల్లో ఒకే తరహా విజువల్ ఐడియాలు కనిపించడం కొత్త విషయం కాదుగా అని చెబుతుంటే, మరికొందరు ఇలాంటి పోలికలు ఇప్పుడు సోషల్ మీడియా వల్లే బయటపడుతున్నాయి అని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ వైరల్ పోలికలపై దర్శకుడు కోడి రామకృష్ణ టీం కానీ, చిత్ర యూనిట్కి సంబంధించిన ఎవ్వరూ కానీ అధికారికంగా స్పందించలేదు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్నది అభిమానుల మధ్య చర్చ మాత్రమే. ఏదేమైనా కాన్సెప్ట్ పై ఎంత చర్చ జరిగినా అరుంధతి సినిమాలో ఆ డ్రమ్ డాన్స్ సీన్ ప్రేక్షకులపై చూపిన ప్రభావం మాత్రం ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. అందుకే విడుదలై ఎన్నో సంవత్సరాలు గడిచినా ఆ ఒక్క సీన్ మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి మరిన్ని సినీ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీ ఫ్లాష్.